రాముడు వచ్చేస్తాడని లోపలంత నమ్మకం, రాముడు రాడని పైకి చెప్తుంటాడంటే త్రికరణ శుద్ధి లేనివాడు రావణుడు, త్రికరణ శుద్ధి ఉన్నవాడు రాముడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం, నేను సీతమ్మను అపహరించి తీసుకొచ్చానన్న భయం చేత మరింత ఎక్కువగా సైన్యాన్ని మోహరించాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా విచ్చుకత్తులు పట్టుకుని కాపలా కాస్తున్నారు, ఎప్పుడు హఠాత్తుగా వచ్చేస్తాడో రాముడు అని. కాంచనేనావృతం రమ్యాం ప్రాకారేణ మహాపురీం గృహైశ్చ గ్రహ సంకాశై శారదాంబుద సన్నిభై. శారదా అంబు అంటే మేఘం, తెల్లటి మేఘాల గుంపులు ఎలా ఉంటాయో లంకాపట్టణం బయట నుంచి కనపడుతున్నటువంటి ఆ పెద్ద పెద్ద భవంతుల యొక్క సమూహాలు అలా ఉన్నాయి. అంటే అంతంత పెద్ద పెద్ద మేడలు అన్నీ కూడా బంగారంతో తాపడం చేయబడి ఉన్నాయి. తోరణై కాంచనైర్ దివ్యై లతాపంక్తి విచిత్రితై దదర్శ హనుమాన్ లంకాం దివి దేవపురీం యథా. అక్కడ తోరణములన్నీ కూడా బంగారముతో ఉన్నాయి, బంగారముతో చేయబడినటువంటి లతలు వాటి మీద చెక్కబడి ఉన్నాయి. మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, చాలా గొప్పగా తలుపు మీద కొయ్యతో ఏదైనా చెక్కితేనే అబ్బాయి ఎంత బాగుందండి, ఎంత బాగా చెక్కించారండి అంటాం మనం. అటువంటిది వాడు ఏం చేశాడంటే తప్తమై కరిగినటువంటి బంగారంతో మొత్తం 1, 2 కాదు, అక్కడ ఉన్న ప్రాసాదములు హర్మ్యములు అన్నిటి మీద కూడా లతలు, పువ్వులు, పళ్ళు, పందిళ్ళు బంగారముతో చెక్కారు. తోరణములన్నీ కూడా బంగారముతో చెక్కారు, అరుగులన్నీ బంగారముతో తయారు చేయబడ్డాయి. అంటే ఇంక అసలు ఆ లంక ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్పురి. ఎంత గొప్ప శ్లోకం అండి ఇది. పాలితాం రాక్షసేంద్రేణ, రాక్షసేంద్రుని చేత పరిపాలింపబడుతోంది, కానీ ఆయనది మాత్రం కాదు. నిర్మితాం విశ్వకర్మణ, విశ్వకర్మ నిర్మించాడు దాన్ని. కాబట్టి ఇది ఎవరిది అంటే ఎవరు నిర్మించాడో వాడిది అని చెప్పాలి కదండి. న్యాయం ఏమిటి? ఇప్పుడు ఓ ఇల్లు నేను కట్టుకున్నాను అనుకోండి, కట్టుకుంటే ఏమంటాను? ఆ ఇల్లు నాదండి అంటాను కదా.